నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ బ్రదర్ యాక్సిడెంట్‌లో చనిపోయారు అనే న్యూస్ వచ్చింది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆయన ఎలా చనిపోయారు? అలాగే అల్లు అర్జున్‌కి ఎంతమంది సిబ్లింగ్స్ సార్? అసలు ఆ స్టోరీ గురించి చెప్పండి. అల్లు అర్జున్ గురించి ఇప్పుడు రకరకాల రోజుకొక వార్త వస్తుంది. అవును సార్. అలాగే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే అల్లు అర్జున్ బ్రదర్ యాక్సిడెంట్ చనిపోయాడని. హ్మ్. అయితే ఇది ఇప్పుడుది కాదు. ఓహ్! అల్లు అర్జున్‌కి మామూలుగా అయితే ముగ్గురు అల్లు అర్జున్ బ్రదర్స్ ముగ్గురు అనమాట. హ్మ్. వెంకటేష్, శిరీష్, అల్లు అర్జున్ ముగ్గురు అనేది అందరికి తెలుసు. కానీ ఇంకొక బ్రదర్ కూడా ఉండేవాడు. అతను చనిపోయాడన్న వార్త ఇప్పుడు బయటకొచ్చింది. ఎందుకంటే హ్మ్. మీడియా ఇప్పుడు అల్లు అర్జున్‌కి సంబంధించి హ్మ్. డిఫరెంట్ కోణాలని బయటికి తీస్తుంది అవును కదా! సార్. అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి. ఎందుకంటే అల్లు అర్జున్ లైమ్ లైట్‌లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ మీద విషయాలు తెలుసుకోవడానికి ప్రజలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. హ్మ్. అందుకని మీడియా ఏం చేస్తుందంటే అల్లు అర్జున్ తల్లి ఎవరు? అల్లు అర్జున్ వాళ్ళ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? అల్లు అర్జున్‌కి ఎంతమంది బ్రదర్సు, హ్మ్. సిస్టర్స్ ఉన్నారా? అల్లు అర్జున్ భార్య బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇలాగా మల్టీ డైమెన్షనల్‌గా అల్లు అర్జున్ విషయాలంతా హ్మ్. బయటికి తీసుకొస్తున్నారు. అవును అలాగా సార్. ఇప్పుడు అల్లు అర్జున్‌కి ముగ్గురు బ్రదర్స్‌గా మొత్తం వాళ్ళు ముగ్గురు కాదు నలుగురు. ఒకతను చనిపోయాడన్న విషయం ఇప్పుడు బయటకొచ్చింది. అయితే దీనికి హ్మ్. ప్రధాన కారణం ఏందంటే అల్లు శిరీష్ ఆ మధ్య తన సినిమా 'ఓర్వశివో రాక్షసు' అనే సినిమా అతనిది రిలీజ్ అయింది. హ్మ్. యాక్చువల్‌గా 2019లో 'ఏబీసీ' అనే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఫ్లాప్ అయింది. దాని తర్వాత గ్యాప్ ఇచ్చాడు శిరీష్. హ్మ్. గ్యాప్ ఇచ్చిన తర్వాత 'ఓర్వశివో రాక్షసు' కొంత బానే ప్రమోషన్ ఇచ్చి చేశారు. కొంత మినిమమ్ అయితే వెళ్ళింది గానీ, హిట్ రాలేదు అతనికి. అతనికి హ్మ్. ఇప్పటివరకు లైఫ్‌లో అల్లు శిరీష్‌కి రాలేదు. అయితే ఆ క్రమంలో 'ఆలీతో' చిట్ చాట్ హ్మ్. జరుగుతున్నప్పుడు 'ఆలీ అసలు మీరు ఎంతమంది? మీరు ముగ్గురేనా? నలుగురని కూడా బయట ఉంది గదా! టాకు' అన్నప్పుడు ఈయన చెప్పాడు. హుహు. యాక్చువల్‌గా 'ఆలీ' ఏందంటే అల్లు అరవింద్‌ని ఈ ప్రశ్న అడగాలనుకున్నాడంట. ఓకే సార్. కానీ హ్మ్. అల్లు అరవింద్‌ని అడిగితే ఎమోషనల్‌గా ఆయన ఎమోషనల్. ఫీల్ హ్మ్. అవుతాడు గదా! తన బిడ్డ చనిపోయిన విషయాన్ని తను అవును సార్. మాట్లాడాలంటే. హ్మ్. తమ్ముడు గాబట్టి తన్ని కొంత బెటరు అని ఆయన్ని అలాగా ఎమోషన్‌లో దించడం ఆహ్, ఇష్టం లేక అదే. ఆలీ కరెక్ట్ కాదు అన్న అడగలేదు. ఉద్దేశంతో. అందుకని నేను హ్మ్. నిన్ను అడుగుతున్నానని చెప్పాడు. హ్మ్. సో, ఈ అబ్బాయి అప్పుడు వివరించాడు. యాక్చువల్‌గా మేము మొత్తం నలుగురు మా మదర్‌కి అల్లు హ్మ్. వెంకటేషు, అల్లు రాజేషు, హుహు. తర్వాత అల్లు అల్లు అర్జును, అర్జున్. దాని తర్వాత నేను అంటే హ్మ్. శిరీషు. అయితే అల్లు రాజేషు రెండో అబ్బాయి. ఆ అబ్బాయి 5 ఏళ్ల వయసులోనే ఒక ప్రమాదంలో చనిపోయాడు. ఆ! సో, అది మమ్మల్ని ఆ టైంలో అప్పటికి ఇంకా శిరీష్ పుట్టలేదు హుహు. అప్పటికి. హ్మ్. సో, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా కుంగిపోయింది. దాని తర్వాత కొంతకాలం పట్టింది తేరుకోవడానికి. దాని తర్వాత అర్జును, నేను పుట్టాము అని చెప్పాడనమాట. హుహు. హ్మ్. అంటే నలుగురు ఉండే ఉండుంటే మేము నలుగురుండాలి. కానీ హ్మ్. అతను లేడు. సిరి ఆహ్, రాజేష్ లేడనేది చెప్పారు. సో, అల్లు వెంకటేష్, అర్జున్ అండ్ శిరీష్ ముగ్గురు అన్నదమ్ములు. ఆహ్, వెంకటేష్ ఏమో ఆహ్, ఒక ఫిల్మ్ మ్యాగజైన్ పెట్టడం, కొన్ని వ్యాపారాలు హుహు. అవి చూసుకుంటాడు. అల్లు అర్జున్ మనకు తెలుసు. అవును ఆయన సార్. అల్లు అర్జున్ యాక్చువల్‌గా వాళ్ళ మదర్ గూడా నిర్మల అనుకుంటా ఆమె పేరు. హ్మ్. ఆమె గూడా ఒక దాంట్లో ఇంటర్వ్యూ ఇస్తూ అల్లు అర్జున్ గురించి మేము ఎక్కువ భయపడ్డాము. హ్మ్. ఇతను ఎవరి మాట వినేవాడు కాదు. ఇప్పుడు గూడా ఆ లక్షణం ఉంది. అతను హ్మ్. ఏదన్నా ఒకటి చేయాలనుకుంటే ఇంకెవరు చెప్పినా వినడు. కాకపోతే ఇప్పుడు అన్నీ ఆలోచిస్తాడు. చాలా మెచ్యూరిటీ వచ్చింది. హ్మ్. అప్పుడైతే మేము భయపడ్డాము. ఇతను ఏం చేస్తాడో ఏంటో కెరీరా ఇతను ఏం చేయబోతున్నాడనేది మేము టెన్షన్ పడిన మాట వాస్తవం అనేది కూడా ఆమె చెప్పింది. ఇప్పుడైతే నాకు అతన్ని చూస్తే ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. ఎందుకంటే అతను ఆహ్, ఒక పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రెండోది అతను ఏ పని చేసినా కూడా మెచ్యూరిటీతో థింక్ చేస్తాడు. హ్మ్. అందరి అభిప్రాయాలు అడుగుతాడు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మాత్రం ఇప్పుడు కూడా ఆ లక్షణం ఉంది. అది ఏదేమైనా అమలు చేయడానికి హ్మ్. అతను ముందుకెళ్తాడు. అలాంటివి అల్లు అర్జున్ గురించి చెప్పింది. కాకపోతే ఏందంటే ఇప్పుడు చాలా సార్లు ఏం చెప్తారంటే పెద్ద ఫ్యామిలీస్‌లో హీరోలు నిలబెట్టడానికి ఆ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అవన్నీ పనికొస్తది. బయట హ్మ్. నుంచి ఆహ్, వి రావడానికి కష్టము అనేది మనకి అవును డిస్కషన్ సార్. పెద్ద ఎత్తున జరుగుతుంటది. హ్మ్. ఇది ఏందంటే కేవలం సినిమా ఇండస్ట్రీకే కాదు. అందరూ ఇప్పుడు పెద్ద లాయర్ ఉంటాడు. వాళ్ళ కొడుకు లాయర్ అవ్వడానికి అతనికి ఈజీ అవుతుంది. అవును సార్. ఎందుకంటే సర్కిల్ ఉంటది. హ్మ్. లాయర్‌కి సంబంధించిన లైబ్రరీ పుస్తకాలుంటాయి. అతని ప్రాక్టీస్ అంతా మళ్ళీ తనకు అన్ని గైడెన్స్ క్లయింట్లని దొరుకుతుంది కదా అందిస్తారు. సార్. అన్నీ కరెక్ట్ ఒక పెద్ద గైడెన్స్ డాక్టర్ దొరుకుతుంది. ఉంటే అవును. కొడుకవ్వడం ఈజీ. హ్మ్. హ్మ్. అలాగా ఆహ్, ఏ ఫీల్డ్ అయినా ఐఏఎస్ ఉంటే ఐఏఎస్ పిల్లలు ఐఏఎస్ కావడం హ్మ్. ఈజీ. ఎందుకంటే వాళ్ళకి
ఐడియా ఉంటుంది అవును సార్. చిన్నప్పటి నుంచి ఎలాగా వీళ్ళని పెంచితే ఉమ్, ఎక్కడికి వెళ్తారు అనేది మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తారు. అందరూ అవుతారని కాదు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ పనికి వస్తుంది, ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటుంది. మామూలుగా నేను చాలాసార్లు చెప్తుంటే కరప్షన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఉమ్, మనీ కరప్షన్, అంటే డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోవడం. అవును సార్. రెండోది సంబంధాల కరప్షన్. ఉమ్, సంబంధాల కరప్షన్, మనకు సర్కిల్ ఎంత బాగుంటే ఆ సర్కిల్ని ఉపయోగించుకొని మనం పనులు ఉమ్, చేయించుకునేది కూడా కరప్షనే కదా. ఉమ్, ఎందుకంటే మనం బ్రేక్ చేస్తున్నాం కదా, అవును సార్. సిస్టమ్స్ని బ్రేక్ చేసి ఉమ్, కదా వెళ్తున్నాం. ఇప్పుడు మీకు జాబ్ కావాలి, నాకెవరో తెలుసు, ఉమ్, నేను అడుగుతాను ఇట్లా అవును సార్. పలానా మాకు తెలిసిన ఉన్నారండి జాబ్ ఇప్పించాను ఉమ్, నేను. వాళ్ళు ఇప్పిస్తారు. ఈజ్ ఇట్ ఏ కరప్షన్ ఆర్ నాట్? ఎందుకంటే మీరు ప్రాపర్గా వెళ్ళట్లేదు కదా, అవును సార్. బ్రేక్ చేసి వెళ్తున్నారు ఉమ్, కదా. సో ఈ కరప్షన్ అనేది ఇండియాలో అప్పర్ కాస్ట్కి మాత్రమే పనిచేస్తుంది. పేదలకు ముఖ్యంగా ఉమ్, దళితులకి, బీసీలకి, వీళ్ళకి పనిచేయదు. ఎందుకు? వీళ్ళకి ఆ సర్కిల్ ఉండదు. అవును సార్. అక్కడే డబ్బు కరప్షన్కి మాత్రమే డెమోక్రాటిక్ ఉమ్, స్వభావం ఉంటుంది. డబ్బులు దళితుడు ఇచ్చాడా, బీసీ ఇచ్చాడా అనేది చూడడు, ఉమ్, తీసుకునేవాడు. కానీ సంబంధాల కరప్షన్ మాత్రం అది ఎవరు కూడా కరప్షన్గా కూడా మాట్లాడుకోరు. ఉమ్, డబ్బు కరప్షనే కరప్షన్ కరప్షన్ అనుకుంటారు. అంటారు. అవును సార్. నిజానికి సంబంధాల కరప్షన్ చాలా పెద్దది. ఉమ్, అది ప్రతి ఫీల్డ్లోనూ ఉంటుంది. అందుకనే మనకి ఇప్పటికి కూడా మీరు ఆ మధ్య కూడా నేను మా ఫ్రెండ్ ప్రైవేట్ కంపెనీల్లో సిఇఓ స్థాయిలో ఏ కులం ఉందని చూస్తే ఉమ్, 4 అప్పర్ కులాలే ఉన్నాయండి. 95% ఓకే సార్. గవర్నమెంట్ దాంట్లో రిజర్వేషన్ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళగలిగారు. ఉమ్, ఉమ్, ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్. మీరు డేటా చూడండి, టాప్ పొజిషన్లో ఉండే వాళ్ళంతా ఈ 4-5 అప్పర్ కాస్ట్లో వాళ్ళే ఉమ్, ఇప్పటికీ ఉమ్, ఉంటారు. ఎందుకు? ఇదే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పనిచేస్తుంది అవును వాళ్ళకి. సార్. వాళ్ళు ఆల్రెడీ పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళని వాళ్ళు ప్రమోట్ ఉమ్, చేసుకుంటారు. దళితులు, బీసీలో అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రైవేట్ దీంట్లో ఉమ్, రిజర్వేషన్ లేదు ఉమ్, కాబట్టి. చాలామంది రిజర్వేషన్ విమర్శిస్తుంటారు కానీ రిజర్వేషన్ లేకపోయింటే అసలు ఈ స్థాయిలో దళితులు కానీ, బీసీలు కానీ ఏ మేరకు రావడానికి కారణం రిజర్వేషన్ లేదు. ఉమ్, సో అలాగా ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక సర్కిల్ ఉంటే వాళ్ళ పిల్లలు, అందుకనే ఇప్పుడు కొన్ని మన కాంపౌండ్లుగా డివైడ్ చేస్తే చిరంజీవి కాంపౌండు, ఉమ్, కృష్ణ కాంపౌండు, కృష్ణరాజు కాంపౌండు, మోహన్ బాబు కాంపౌండు, ఎన్టీఆర్ కాంపౌండు, ఇలాగా కొన్ని ఉమ్, డివైడ్ చేస్తే వీళ్ళ పిల్లలే మనకు ప్రధానంగా కనిపిస్తారు అవును హీరోలుగా, సార్. డైరెక్టర్ పిల్లలు డైరెక్టర్లుగా ఇలాగా. ఎందుకంటే వాళ్ళకి ఆ సర్కిల్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళని గ్రూమ్ చేయడం తెలుసు, సెట్ చేయడం తెలుసు ప్రాజెక్టులని. ఇవన్నీ పడిలేసిన చాలామంది హీరోలు మనం చూస్తున్నాం. నితిన్ లాంటి వాళ్ళు ఉమ్, 10 సినిమాలు ఫ్లాపులు, 12 సినిమాలు ఫ్లాప్ వచ్చినా నిలబడతారు. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ అక్కినేని అఖిల్ వరుసగా ఫ్లాపులు వచ్చినా అతను ఉండడానికి, మామూలుగా అయితే వేరే హీరో ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు ఏమయ్యారు, ఉమ్, వెళ్ళిపోతారు. అవును సార్. కానీ వీళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా హెల్ప్ ఉమ్, చేస్తుంది. కాకపోతే అది అందరికి హెల్ప్ చేయదు. ఉమ్, ఎంతో కొంత టాలెంట్ టాలెంట్ ఉండాలి. లేకపోతే ఉమ్, నిలబడడం కూడా కష్టం. ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీలో రమేష్ ఉన్నాడు. ఆయన ఉమ్, 13-14 సినిమాలు చేశాడు. మరెందుకు హీరోగా ఉమ్, నిలబడలేకపోయాడు? మహేష్ బాబు వాళ్ళ అన్న అవును సార్. మహేష్ బాబు ఎందుకు రాగలిగాడు ఉమ్, అంటే అతనికి ఆ టాలెంటు, ఉమ్, ఆ రూపము, కొంత లక్కు ఇవన్నీ పనిచేస్తాయి. ఉమ్, అట్లాగే ఈయనకు ఇప్పుడు అల్లు అరవింద్కు నిజానికి చిరంజీవి కెరీర్ గ్రోత్ కనుక అల్లు అరవింద్ ప్లానింగ్ కానీ, మేనేజరల్ స్కిల్స్ కానీ, వ్యూహాలు వేయడం కానీ, అవన్నీ డీలింగ్ చేయడం కానీ, అవును డీల్ సార్. చేయడం ఇవన్నీ పనికొచ్చాయి. ఉమ్, అంటే మనకిప్పుడు ఒక రాజుకి మంత్రి ఎలాగా, ఇప్పుడు ఆయన ఎవరు ఉమ్, చంద్రగుప్తుడికి చాణక్యుడు ఎలాగ పనిచేశాడో ఉమ్, అలాగా ఒక చిరంజీవి వెనక అల్లు అల్లు అరవింద్ అరవింద్ అనేది సార్. అవును సార్. పనిచేసింది. అది అందరికి ఇండస్ట్రీలో ఉమ్, తెలుసు. ఆ, కాకపోతే అల్లు అరవిందే తన కొడుకుని మరి ఎందుకు హీరో చేసుకోలేకపోతున్నాడు? శిరీష్ని ఈయన్ని చేసుకోగలిగాడు కానీ ఉమ్, శిరీష్ని ఎందుకు చేసుకోలేకపోతున్నాడు అంటే శిరీష్లో దానికి తగిన అవసరమైన మెటీరియల్ ఉమ్, సరిపోవట్లేదు. అతను బాగుంటాడు, పెర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు, ఇవే సరిపోవు. హీరో కావడానికి ఇంకా కూడా వేరే వేరేవి రావాలి. అంటే నెసరీ కండిషన్, సబ్సిడెంట్ కండిషన్ అని 2 ఉంటాయి ఎప్పుడైనా ఉమ్, దేంట్లో అయినా. నెసరీ కండిషన్ ఏమో నీకు సర్కిల్ ఉండడం, ప్రమోట్ చేయడం, ఇవన్నీ నెసరీ కండిషన్. ఇవి ఉమ్, లేకపోతే అసలు ఎంట్రీనే ఉండదు. ఇప్పుడు ఉమ్, మామూలు వాళ్ళు హీరోగా రావడం అంటే వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే బ్యారియర్స్ చాలా ఉంటారు. వీళ్ళకి ఈ ప్రైమరీ బ్యారియర్స్ ఏవి ఉండవు సినిమా ఇండస్ట్రీలో, ఉమ్, వీళ్ళు ఈజీగా వెళ్తారు. కానీ అక్కడ నుంచి సబ్సెంట్ కండిషన్ అయితే సరిపోదు. వీళ్ళ ఉమ్, ఈ వేరే ఉండాలి. సబ్సెంట్ కండిషన్ ఏందని డిఫైన్ చేయలేం, అది చేంజింగ్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. సో అలాగా శిరీష్ ఇప్పటి వరకు అతని కెరీర్లో సినిమా లేదు. ఆ, అతనికి అంటే అతనికి తగినట్టుగా కథను ఎంచుకోవడమా, ఉమ్, ప్రమోషన్ అన్నీ చేస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు ఇట్లేదు. నిఖిల్ది కూడా అదే పరిస్థితి కదా. అవును. నిఖిల్ది
ఆ మధ్య కొంత బ్యాచులర్ సినిమా కొంతవరకు ఎలిజిబుల్ బ్యాచులర్ కొంతవరకు అయింది తప్ప మంచి హిట్ అనేది ఇప్పుడు నిఖిల్ కెరియర్లో కూడా ఇప్పటివరకు లేదు. ఇతను కొంతవరకు బెటర్గా ఉన్నాడు నాగ చైతన్య. సో ఇలాగా ఇప్పుడు అల్లరవింద్ కుటుంబంలో ఒక బాబు చనిపోయాడు, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి కూడా ఆస్తులు కూడా లాంగ్ బ్యాకే. నాకు ఎవరో ఒక డైరెక్టర్ చెప్పాడు, అల్లు అరవింద్ ముగ్గురికి 800-900 కోట్లు ఒక్కొక్కరికి తన ఆస్తులు పనిచేశాడు.